కేశ్ ప్రసాద్ గారు, మరో అంశం, సుబ్బరామరెడ్డి 5,700 కోట్ల అప్పులకు సంబంధించి కెనరా బ్యాంకు 70% మాఫీ చేస్తున్నట్లు ఆయన ఇక ఒడ్డున పడ్డాడు అనే వార్త అయితే అవుతుంది. అంత అప్పు, అది కూడా ట్రిబ్యునల్లో, అంత అప్పు మాఫీ అవుతుందా? 70% అవుతుందా? ఏడు చేస్తారు, అంతకన్నా ఇంకేం చేస్తారు. అప్పటిదాకా వడ్డీలు చక్రవడ్డీలు వేసి అసలు వెనక్కి తెచ్చుకుంటే చాలా అనుకునే దౌర్భాగ్యం. ఇటు గవర్నమెంట్ లేడు కదా, గవర్నమెంట్ లేకపోతే ఎంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది సుబ్రహ్మణ్యుడికి? ఎలా వస్తుంది మరి? అదే అడుగుతున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అంటే ఏదో అనుకున్నట్టు పెద్దవాళ్ళందరూ అందరూ ఒకటే, అంతేనా? అంతే. ఆడు నీరవ్ చోక్సీ గడు మా చార్ట్ అకౌంటెంట్, ఐపీఎల్ ప్రతాప్, వీళ్ళందరూ ఎక్క కాకుండా మన తెలుగు రాష్ట్రం నుంచి సుబ్రహ్మణ్యుడికి కూడా ఇలా వెసులుబాట్లు ఇచ్చారా? 5,700 కోట్లకి 70%, 2,400 కోట్లు దశల వారీగా కట్టుకున్న వెసులుబాటు. 1,00,000 రూపాయలు అదో ఇదో తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే, మార్టిగేజ్ చేసి లోన్ తీసుకుంటే, బ్యాంకు మేనేజర్ రోజు మనకు గోల్డ్ వేల వేసామా? గోల్డ్ ఎలా ఎన్పీ అయిపోయింది. అసలు ఎంత ఇబ్బంది పెడతారు? ఎందుకని ఇది అందరికీ సమానం కాదా? కాదు, తక్కువ కాదు. ఫస్ట్ గ్రహించండి, కాదు కాదు. రాజ్యసభకి ఎవడు పడితే ఆడ వెళ్తున్నప్పుడే మనం జడ్డి వేదవుల్లో ప్రజలు కూర్చున్నారు చూడండి. ఒకప్పుడు మేధావులు అనేవారు, ఎవరిని? న్యాయశాస్త్ర కోవిదులు, లేదంటే మాజీ అంటే రిటైర్డ్ జడ్జిలు, లేదంటే ఎక్కడెక్కడ ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు, ఉన్నత ప్రమాణాలు పాటించే వాళ్ళు, రాజ్యాంగం మీద గౌరవం వాళ్ళు వెళ్ళేవారు. ఇది ఎప్పుడైతే ఈ బిజినెస్ ఫెటర్నిటీ ఎప్పుడైతే రాజ్యసభలో దూరడం దరిద్రం మొదలైందో, ఇది బ్యాంకుల పల్ట. రాజ్యసభకి వెళ్ళిన వాడికి బేసిక్ మినిమం 10,000 కోట్ల అప్పులు తీసుకుంటున్నాడు. గమనించుకోండి, అగ్రిగేట్ చెప్తున్నాను. వీళ్ళు చేసి 10,000 కోట్ల అప్పులు, ఇలా ఎన్ని సంవత్సరాల పాటు అలా విలాసవంతమైన జీవితాలు. ఒక్కొక్కడు బెంట్లీ కార్లు, సుజనా చౌదరి కూడా ఇంతే అప్పులు ఉన్నాయి, బెంట్లీ కార్లు తిరుగుతున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి డబ్బులు? బ్యాంకులు అప్పనంగా అప్పులు ఇస్తాయి, అడగరు. వీటి మీద ఈడీ రాదా? వస్తుంది, టైం వేస్ట్కి, టైం పాస్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఈడీ సమన్లు ఇచ్చింది, ఈడీ ఇచ్చింది అనగా ఈ ఫ్లైట్ వేసుకుని పోతాడు ఎక్కడికి. ముందు పట్ట ఉన్న స్థిరాస్తులన్నీ వేలాలేసి రోడ్డు మీద కింద తిరగలని, ఫస్ట్ రోడ్డు మీద నిలబెట్టాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు ఇది గ్రహించండి. ఫస్ట్ మీకైతే మనకైతే ఎలా వస్తున్నామో, వీళ్ళకి సూపర్లేటివ్ డిగ్రీస్ ఎక్కడ వస్తున్నాయి? 70% మాఫ్ చేసి అంత పరిస్థితి తెచ్చుకోగలుగుతున్నాడు అంటే ఎన్నాళ్ళు బట్టి తాసారాలు చేస్తున్నారు వీళ్ళు, ఎన్నాళ్ళు బట్టి లాబింగ్లు చేస్తున్నారు. అసలు ఇన్నాళ్ళు కట్టకుండా ఉన్నారు అంటే బ్యాంకులు ఎలా ఊరుకున్నాయి? ఏం చేస్తుంది బ్యాంకులు? ఒక కోర్టు నోటీస్ పంపిస్తుంది, లేకపోతే సర్కార్ వారి పాట ఏదో మొన్న వచ్చి తగలడింది సినిమా చూసారా? సేమ్ అదే ప్రజా జీవితంలో, నిజ ప్రపంచంలో జరుగుతుంది అదే. ప్రజలు జడ్డి వాళ్ళు. ఎందుకు మనం ఎంత జడ్డి వాళ్ళో తెలుసుకుంది. మన బ్యాంకులో మన డబ్బులు తీస్తే తిరిగాడు ఛార్జీలు వేస్తున్నాడు. మన వెర్రివేదలం కాదు. ఇప్పుడు మన ఏటీఎంలో మనం డబ్బులు పెడితే ముష్టి వల్ల డబ్బులే రావు. మన వెర్రివేదలం కాదు, మనతో ఆడుకోరు వాళ్ళు. వెర్రోడు చేస్తే ఆడుతారా ఆడరా? మనం బ్యాంకులో దాచిన డబ్బులు వీళ్ళకి అప్పులు ఇస్తారు. వీడి యాశాలు ఇవి. మనమేమో కడుపు కొట్టుకుని దాస్తాం. ఇట్లా వీటి మీద కూడా ఆర్థికపరమైన అంశాలు కూడా ఏమీ చేయలేవండి. మన ప్రజలు జడ్డి వాళ్ళు అయినంతకాలం ఏం చేయలేదు. ప్రజలు ఎక్కడికక్కడ ఇంటికి దగ్గరికి వెళ్ళి పక్కనకి ఎక్కడ ఉంటుంది భయం కాదు. ఎన్నికలు వచ్చినప్పుడు సుబ్బరామరెడ్డికి వైవ్ ఆఫ్ యోగన్ అంటే కెనరా బ్యాంకులు అన్నిటి ముందు గెరావులు చేస్తూ బ్యాంకుల్ని వీడింటికి వెళ్ళి కుమ్మిలోని కుమ్మినట్టు కుమ్మితే ప్రజల్లో చైతన్యం వచ్చినట్టు. ప్రభుత్వం ఊరుకుంటుందా? ఊరుకోపోతే ఊరెట్టుకోమనండి. అయితే అదే ప్రాతిపదిక కెనరా బ్యాంకులో తీసుకున్న అప్పుల అందరికీ ఇదే 70% వేవ్ ఆఫ్ ఇవ్వమనండి కదా, ఇవ్వాలి కదా, చేయమనండి. ఫస్ట్ ఇది జరగనంత కాలం జరుగుబాటంత సుఖం లేదనుకునే ఈ లెటర్లు, రాజ్యసభ మాజీలు, చదువు సంజ ఉండదు, ఏటీ తెలియదు, డబ్బులు మాత్రం ఎత్తి వస్తారు. ఈ ప్రక్షాళన జరిగేదాకా, ప్రజల్లో మార్పు వచ్చేదాకా ఎవరూ ఏం చేయలేరు. అదే వాళ్ళ ధైర్యం. ప్రజల్లో మార్పు అంటే ఎలా? నేను చెప్పాను కదా, ఫస్ట్ ఈ వార్త విన్న వెంటనే ఫస్ట్ కెనరా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మేషన్ వేవ్ ఆఫ్ చేశారా సార్ అని అడిగి నోటిస్తారు కదా. వెంటనే కెనరా బ్యాంక్ బయట స్టాఫ్లు ఆపరేట్ తలలేడు. ఫస్ట్ వేసి ఏదైనా తమాషాలు కొందా, ఒక్కడికి ఎందుకు ఇచ్చారు మాకెందుకు ఇవ్వలేదు అన్నది చైతన్యం. మూడోది, ఈ ఇంటికి వెళ్ళి గుండె వచ్చేయాలి. బ్రహ్మాండమైన బంగ్లాలో ఉంటాడు కదా, మామూలుగా ఉంటాడు కదా, మీలాగా నాలుగా సింగిల్ 2 బెడ్రూమ్ అపార్ట్లో ఉంటాడు కదా, పెద్ద వెళ్ళాలి కదా. ఈ 7 సొమ్ములు ఇచ్చాడు నీకు ఎంత ఇల్లు కట్టడానికి, కానీ ఆడికి గుండె వస్తాను ఫస్ట్. ఇది జరిగింది అనుకోండి సార్, భయం మిగిలినోడి దగ్గర ఉంటుంది. అప్పు తీసుకున్నోడికి జవాబుదారీతనం ఉంటుంది. ఇంకొకళ్ళు ఇలా చేయకుండా ఉంటారంట. బ్యాంకులు చేయవు, అప్పు తీసుకునే వాళ్ళు చేయవు. మనకి ఎన్ని డాక్యుమెంటేషన్ ఉంటాయి, వాళ్ళకి ఎన్ని డాక్యుమెంటేషన్ చూడండి. ఒక జత చెప్పులు అరుగుతాయి మామూలుగా మధ్యతరగతి సామాన్య ప్రజలు. అక్కడికైతే అక్కడి నుంచి ఫోన్ వస్తుంది, లట్ట ఇచ్చేస్తారు. నిబంధనలు మీరు కూడా అలా సన్నమ్మాని గడికి ఏ ప్రాతిపదిక మీకు ఇచ్చారు కనుక్కోండి. మీరు నేనైతే ఎన్ని కొల్లేటర్లు పెట్టాలి, ఎన్ని సావులు సావాలి, అక్కడికైతే ఏటి ఉండదు. రిలయన్స్ టాటాకి ఉన్న ప్రివిలేజెస్ బిర్లాకి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ,
జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.